కాంగ్రెస్ మనుగడ కొనసాగాలంటే బీఆర్ఎస్ కొన్ని సీట్లు సాధించాలంటూ మీడియాలో కుట్రపూరితమైన ప్రచారాలు జరుగుతున్నాయన్నారు సిద్దిపేట మాజీ ఎమ్మెల్యే రఘునందన్ రావు. మెదక్ జిల్లా నర్సాపూర్లో మాట్లాడారు. విజయ సంకల్పయాత్ర ప్రారంభించి 3 రోజులు విజయవంతంగా పూర్తయిందని, సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు. ఇక మీడియాలో వచ్చి తప్పుడు కథనాలు నమ్మొద్దని, బీజేపీ బీఆర్ఎస్ కలిసి పోటీ చేస్తాయని కుట్రలు కుతంత్రాలు జరుగుతున్నాయని చెప్పారాయన. 17 పార్లమెంట్ స్థానాల్లో భారతీయ జనతా పార్టీ ఒంటరిగానే పోటీ చేస్తుంది. బీఆర్ఎస్ పార్టీతో ఎలాంటి పొత్తులు ఉండవని స్పష్టం చేశారాయన. బీజేపీ బీఆర్ఎస్ పొత్తు పెట్టుకున్నాయని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడడం సరికాదన్నారు. ప్రధాని మోడీపై బీజేపీపై ప్రజలు ఆదరణ పెరుగుతుందని, అవాస్తవాలు మీడియాలో ప్రచురించవద్దని ఆయన చెప్పారు. ఇక 5 ప్రాంతాల నుంచి ప్రారంభమైన విజయ సంకల్ప యాత్ర ప్రజా సమస్యలను విజయవంతంగా కొనసాగుతుందని రఘునందన్ చెప్పారు. రాష్ట్ర అధ్యక్షుని దగ్గర నుంచి మొదలుకుంటే ఆల్ ఇండియా పార్టీ అధ్యక్షుని వరకు చాలా స్పష్టంగా చెప్పినటువంటి అంశం, భారతీయ జనతా పార్టీ ఒంటరిగానే పోటీ చేస్తుందని చెప్తా ఉన్నారు. అయినా రేవంత్ రెడ్డి గారు వాళ్ళు 10 చేస్తారట, వీళ్ళు 7 చేస్తారట. రేవంత్ రెడ్డి గారు పిసిసి అధ్యక్షుడా, బీఆర్ఎస్ అధ్యక్షుడా, బీజేపీ అధ్యక్షుడా ఒకసారి ఆలోచించుకోవాలి. ఆయన పొత్తుంటే మేం చెప్తాం, లేని పొత్తు గురించి వాళ్ళు వార్తలు మాట్లాడి, వాళ్ళు మీడియాకు స్పెక్యులేషన్ ఇచ్చి ప్రజల్ని అయోమయానికి గురి చేసి, భారతీయ జనతా పార్టీకి రోజు రోజుకి ప్రజల్లో పెరుగుతున్నటువంటి ఆదరణని దృష్టిలో పెట్టుకొని నష్టం చేసేటువంటి రీతి లోపల వ్యవహరిస్తూ ఉన్నారు. ఇది దురదృష్టకరమైనటువంటి విషయం. రాష్ట్ర అధ్యక్షుని దగ్గర నుంచి మొదలుకుంటే